గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి నూతన దేవస్థానం పునర్నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పార్లమెంటు సభ్యులు, ఈ గ్రామ వాసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి, గ్రామ పెద్దలు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గ్రామంలో ప్రభుత్వంకి తోడుగా గ్రామస్తులందరూ ఇప్పుడే చెప్పారు, 48 లక్షలు గ్రామస్తులు భాగస్వామ్యంతో 97 లక్షలు ప్రభుత్వం, తిరిగి మరో 50 లక్షలు అవుతుంది. 2 కోట్లతో పూర్తయితే చాలా బాగా పూర్తయినట్టు. ఉత్సవ విగ్రహాలు, దేవస్థాన విగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామ పెద్దలు వసంతన్న తీసుకున్నారంటే, మరొకరు నేను ఏం చేయాలో చెప్పండి, నేను ఏర్పాటు చేస్తానంటే గ్రామంలో పోటీలు పడి ఈ గ్రామం నుంచి నెల్లూరులో ఉండి, హైదరాబాదులో ఉండి, బెంగళూరులో ఉండి, మెడ్రాస్లో ఉండి, ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మన వంతు ఉండాలని ఇక్కడ కూడా ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత ఇందుపూర్లో ఏదో పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం వస్తూ ఉంటాం, ఏదో కొద్దిమందితో కలిసిపోతుంటాం. కానీ ఈరోజు అందరూ కూడా ఈ యొక్క భాగస్వామ్యులు అయినందుకు గ్రామస్తులకు కూడా పెద్దలందరికీ కూడా ఎంతో వైభవంగా ఈ దేవస్థానాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన గొప్పది. అదేవిధంగా ప్రభాకర్ అన్న ఇందుపూరు గ్రామానికి ఏమేం చేయాలో ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇక్కడ రోడ్లు కానీ ఇందుపూరు గ్రామానికి ఏమున్నాయి అన్నీ పూర్తి చేయమని పదే పదే చెప్తుంటారు కోటన్నకి. వాళ్ళు ఎక్కడ కూడా ఇందుపూరు వాళ్ళు ఫలాని పని జరగలేదు అని మళ్ళీ నన్ను అడగకూడదు ఎక్కడ కూడా అని. ఎందుకంటే వచ్చారు గ్రామంలో అభిమానంగా ఆ రోజు అందరూ ఆయన ఆశీర్వదించారు. భవిష్యత్తులో గ్రామ అవసరాలన్నీ తీర్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్, వైద్యం, విద్య, ఈరోజు విపిఆర్ నేత్ర, ప్రతి నియోజకవర్గంలో కూడా దివ్యాంగుల కోసం ట్రైసైకిళ్ళ పంపిణీ, బ్యాటరీ సైకిళ్ళ పంపిణీ, అదేవిధంగా పేద విద్యార్థులకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ పెట్టారు. ఇక్కడ మనకి డిఎస్ఆర్ ట్రస్టులు కూడా ఏర్పాటు చేశారు. ప్రభాకర్ అన్న జిల్లా మొత్తం మీద అనేక వాటర్ ప్లాంట్లు కానీ వారు చేస్తున్నటువంటి సేవలు. కాకపోతే ఇక్కడ ప్రభాకర్ అన్న మనూరైనా, కృష్ణారెడ్డి గారు మనకి మండలానికి చేయాలనున్నా, మేము ప్రయత్నాలు చేసినా మనం కూడా ఎప్పటికప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా వెంటబడి మాకిది కావాలని అడుగుతుంటారు. కాబట్టి మనకేం కావాలో ఎప్పటికప్పుడు కోటన్న ప్రభాకర్ అన్నతో మాట్లాడి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, మండలాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మండలంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మన మండలాన్ని, ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఈరోజు దేవస్థానాన్ని ఏ విధంగా చేస్తున్నారో గ్రామాన్ని కూడా రాబోయే 2 సంవత్సరాల్లో సంపూర్ణంగా, గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా ఇక్కడ అన్ని కాలనీలకు కానీ, అందరికీ గుళ్ళు విషయంలో కానీ, మసీదుల విషయంలో కానీ, షాదీ మంజిల్లో కానీ మండలం అంతా ఇస్తే ఒక్క ఈ ఊర్లోనే కట్టుకున్నారు షాదీ మంజిల్ కూడా. ఎందుకంటే ఈ ఒక్క ఊర్లోనే మోపూరు గట్ల, అల్లూరు గట్ల, ఇసుకపల్లిలో కూడా గట్ల. అందుకనే భవిష్యత్తులో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మాకు ఆహ్వానం ఇచ్చి భాగస్వామ్యాలు చేసినందుకు మీ అందరికీ, గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మా గ్రామమైన ఇందుపూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పునర్ప్రతిష్టకి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. దాదాపు 48 లక్షల గ్రామస్తులు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి 98 లక్షలు
గ్రాంట్ శాంక్షన్ అయింది. దానికి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అట్నే మన మంత్రివర్యులు ఎండోమెంట్స్ మంత్రివర్యులు రామనారాయణ గారికి, అట్లే మన కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారికి, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత అమౌంట్ తీసుకొచ్చి మా స్వగ్రామమైన హిందూపూర్లో ఇంత మంచి గుడి కట్టడం, నేను ఈరోజు రావడం, జ్ఞాపకాలు పాత రోజుల్లో దీన్ని దాటిపోయేది. చాలాసార్లు వచ్చి చిన్నప్పుడు ఈ గుడి దాటిపోయి మా తాత ఇల్లు ఉండేది ఇక్కడ. ఈరోజు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి నేను రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అట్నే ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, టెంపుల్స్ రిపేర్లు, టెంపుల్స్ కొన్ని చేయాల్సినవి కూడా మొన్న ఎలక్షన్లో చెప్పినవన్నీ కూడా చేసాము. ఇంకా కూడా ఏదన్నా చేయాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సొంత గ్రామం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ మధ్య ఎవరో దీంట్లో ఛానల్లోనో ఎక్కడో అసలు వాళ్ళ ఊరు ఎక్కడో తెలియదు, వాళ్ళ గ్రామానికి ₹1 పెట్టలేదు, ఏదో మాట్లాడలేదు. ఇటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని డిస్టర్బెన్సెస్ చేస్తున్నా మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా నిలబడి దానికి సమాధానం మీరే చెప్పండి. నేను చెప్పుకోకూడదు, చేసిన వాళ్ళు ఎప్పుడు చెప్పుకోకూడదు. కానీ గ్రామస్తులు ఇటువంటి వచ్చినప్పుడు మీరే దానికి కౌంటర్ ఇచ్చుకొని దానికి సమాధానం మీరే చెప్పేటట్టుగా కూడా ముందుకి చెప్తున్నా. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం అయిపోయింది. ఏదో ఒకటి కావాలని మనిషిని రెచ్చగొట్టడం, మంచి చేసినా రెచ్చగొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా మీరు గ్రామస్తులుగా ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక చెయ్యేసి ఇటువంటి జరగనీయకుండా చూడండి. ఈరోజు చాలా సంతోషం మీ అందరితో కలవడం కూడా, ఈ కార్యక్రమం రావడం కూడా. నమో వెంకటేశాయ నమః. కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో హిందూపూర్ నడిబొడ్డున ఈరోజు గ్రామస్తులందరూ కలిసి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్వస్థలమైనటువంటి హిందూపూర్లో ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క నూతన దేవాలయ నిర్మాణం కోసం ఈ రోజున శంకుస్థాపన చేసిన వేళ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తూ, అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచనలు, ఈరోజు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన జిల్లా వాసి ఎండోమెంట్ మంత్రులు ఆనం రామనారాయణ గారు దాతృత్వంతో ఈ రోజున ఆయన యొక్క మంత్రిగా ఈరోజు సీజీఎఫ్ ఫండ్ని అడగంగానే ఆయన 97 లక్షల రూపాయలు ఈ గ్రామ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఇవ్వటం, గ్రామస్తులందరూ కూడా 45 లక్షల రూపాయలతో ఈ రోజున డిపాజిట్ చేయటం, ఆ అమౌంట్ కూడా వీళ్ళ అకౌంట్లో పట్టడం, వీళ్ళందరూ కూడా ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి సమేతంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవడం, అదేవిధంగా ధ్వజస్తంభాన్ని, ద్వారపాలకులుగా ఆంజనేయ స్వామిని అన్నింటినీ కూడా ప్రతిష్ఠించి గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ శాంతి కోసం, గ్రామ శ్రేయస్సు కోసం ఈరోజు ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడానికి పూనుకున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అన్న ప్రభాకర్ అన్న గారి స్వగ్రామం కాబట్టి అందరి చూపు ఆయన మీదే ఉంటుంది. కాబట్టి ఆయన తగ్గట్టుగానే ఈ గుడిని కూడా మీరందరూ కూడా నిర్మాణం చేయాలని, రేపు వారిద్దరి చేతనే ఈ ఊరి గుడిని కూడా ప్రతిష్ఠించేటట్టు కూడా మీరందరూ కూడా చూసి బాగా గుడిని కట్టాలని గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజున వారు ఎక్కడెక్కడో దాన ధర్మాలు చేస్తున్నారు, ఎంతో చేస్తున్నారు, కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు వెచ్చిస్తున్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోసంగా ఈ రోజున బిట్టకుంటలో కూడా 2 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున కోనేరు కూడా నిర్మాణం చేసి బిట్టకుంట బిల్వ క్షేత్రానికి ఒక కీర్తిని తెచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకా ఆయన ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రభుత్వంలో నిధులు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా అల్లూరిని సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 90 లక్షల రూపాయలు సీజీఎఫ్ ఫండ్ కింద ఈరోజు తెచ్చి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చెప్పినట్టుగానే శంకుస్థాపన చేసే రోజే 4 రోజుల లోపల పూర్తి చేస్తానంటే ఈరోజు దాన్ని 25 రోజుల్లోనే పూర్తి చేసి ఈ రోజున ఓపెనింగ్ కూడా సిద్ధంగా ఉంది. తొందరలోనే వారి చేతుల మీద దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఈరోజు బేదా రవిచంద్ర గారు కావచ్చు, లేదా మస్తానరావు గారు కావచ్చు, నేను కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అల్లూరు మండల అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నాం. ఈ రోజున కాలువల మరమ్మతుల కోసం కానీ, పైడేరు డ్యామేజ్ అనేది జరిగితే మీ ప్రాంతంలో ఉన్న మునక జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 3,60,00,000 ఒక పైడేరు
కట్టకి ఆధునీకరణ చేసేదానికి నిధులు వెచ్చించడం జరిగింది. ఈ రోజున అల్లూరు మండలంలో 11,60,000 రూపాయలు ఈ రోజున ఒక్క ఇరిగేషన్ డెవలప్మెంట్కి నిధులు వెచ్చించి ఈరోజు అల్లూరుని కాపాడుకోవడం కూడా జరుగుతుంది. అందుకనే మేము వచ్చిన కాడి నుంచి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా 2 కార్లకి ఎక్కడ కూడా డోకా లేకుండా లాస్ట్ ఇయర్ పంటలు పండించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2వ కారుకి నీళ్లు కూడా వదలడం కూడా జరిగింది. రైతులందరూ కూడా ఇటీవల మంచి పంటలు పండించుకొని మంచి రేటు గిట్టుబాటు ధరను పొంది అందరూ కూడా లబ్ధి చేరుకున్నారు. మళ్ళా 2వ కారు కూడా వేసి మనందరూ కూడా రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎప్పుడు ఈ గ్రామానికి మండలానికి నిండుగా మెండుగా ఉంటాయని ఆయన ఆశీస్సులతో మనందరం సంతోషంగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. గోవింద వెంకటరమణ గోవింద ఓం శతమానం భవతి సదాయ పురుషదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి వెంకటేశ్వర కరుణా కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు.